వెల్కమ్ టు రాజనీతి. మన కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారిని ఫ్యూడల్గా అభివర్ణించారు. అంటే ఫ్యూడలిస్ట్ అంటే భూస్వామ్య పెత్తందారి భావజాలం కలిగిన వ్యక్తి అని అర్థం. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన అనుసరించిన సోషలిస్ట్ విధానాల వల్ల దేశం బాగా వెనకబడిపోయిందని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మాట్లాడారో అనాలోచితంగా అన్నారో కానీ ఫ్యూడలిస్ట్కు సోషలిస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఫ్యూడలిస్ట్ భావజాలం ఉన్నాడు సోషలిస్ట్ కాలేడు. ఫ్యూడలిస్టులు భూస్వామ్య ఆధిపత్య భావజాలంతో ఉంటారు. వారసత్వంగా వచ్చే అధికారం, సంపద మీద హక్కులు తమకే ఉంటాయని, ఆధిపత్య ధోరణితో సమాజం నడవాలని కోరుకుంటారు. మనకు రాయలసీమలో ఫ్యాక్షనిస్టులను చూస్తూ ఉంటాం కదా, వాళ్ళందరిది కూడా ఫ్యూడలిస్టిక్ భావజాలమే. కానీ సోషలిస్టులు మాత్రం అలా ఉండరు. దేశంలో వనరులు అందరికీ చెందాలి, సమాజంలో అసమానతలు తగ్గాలని కోరుకుంటారు. ఈ ఫ్యూడలిస్ట్కి సోషలిస్ట్కి అంత తేడా ఉంటుంది. పరస్పర భిన్న ధ్రువాలు అనుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పరస్పరం భిన్నమైన పదాలు వాడారు నెహ్రూ గారి గురించి. ఆయన మరి ఆలోచించి మాట్లాడారో ఆలోచించకుండా మాట్లాడారో తెలియదు. ఈ తేడా విషయం పక్కన పెడితే ఆధునిక భారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారి మీద చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం విన్న తర్వాత చాలామందికి చంద్రబాబు నాయుడు గారైనా ఈ మాటలు అన్నదే నిజంగానే అసలు అన్నారా లేకపోతే మీడియాలో రాశారా అనకుండా అనే అనుమానం కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం, ఆయన ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం విమర్శించడం అని అంత నమ్మకం ఉన్న వాళ్ళంతా కూడా ఇది ఫేక్ ఏమో అని తొలుత అనుమానించారు. కానీ అది వాస్తవం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో రాహుల్ గాంధీని, సరే రాహుల్ గాంధీ రాజకీయ ప్రత్యర్థి, ఆయన విమర్శిస్తారు. కానీ రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీని, రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీని, రాహుల్ ముత్తాత నెహ్రూ మీద కూడా దాడి మొదలుపెట్టారు బీజేపీ వాళ్ళు. ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణం అంటూ ఆయన మీద వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ ఆచరించిన విధానాల్లో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఈ దేశానికి చేసిన సేవను, చేసిన డెవలప్మెంట్ని మనం ఎప్పుడు తప్పుపట్టలేం. ఆయన స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచే గ్రామీణ రైతుల సమస్యల మీద ఆయన దృష్టి ఉండేది. తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన రష్యా పర్యటనలో కమ్యూనిజాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆయనలో సోషలిస్ట్ భావనలో మరింత బలోపేతమైనవి. స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కడు పేదరికంలో ఉంది దేశం. దేశ విభజన తర్వాత మారణహోమం జరిగింది. మతాల మధ్య మారణహోమం, మత కలహాలు, కోట్లాది మంది శరణార్థులు వచ్చారు. కాశ్మీర్ వంటి సంస్థానాల విలీన సమస్యలు, ఇవన్నీ కూడా దేశ మనుగడకు సవాల్గా నిలిచాయి. పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన పరిస్థితి. స్వాతంత్రం వచ్చే నాటికి అక్షరాస్యత కేవలం 12%. సగటు ఆయుర్దాయం 32 ఏళ్ళు. సగటు మనిషి జీవితం 32 ఏళ్లే. అధునాతన వైద్య వ్యవస్థలు లేవు. ప్రైవేట్ రంగంలో భారీ పరిశ్రమలు లేవు. భారీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. దేశం దుర్భరమైన స్థితిలో ఉంది. గుండు సూది నుంచి స్టెయిన్లెస్ స్టీల్ వరకు అంతా కూడా దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున. నెహ్రూ ముందు చూపు వల్ల ప్రభుత్వ రంగంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఆర్ఈసి, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే ఇప్పుడు మనం ఎన్ఐటీలు అంటాం, ఇవన్నీ సాంకేతిక విద్యాలయాలు, ఇవన్నీ కూడా నెహ్రూ హయాంలోనే ఏర్పాటైనాయి. ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు ఏర్పాటైనాయి. ప్రభుత్వ రంగ సంస్థలు BHEL దగ్గర నుంచి ONGC దగ్గర నుంచి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నెహ్రూ ప్రోద్బలంతోనే ఏర్పాటైనాయి. భాక్రా నంగల్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రాజెక్టులు ఇంపార్టెంట్. రైతులు బతకాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రాజెక్టులు కావాలని ఈ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు నెహ్రూ. అన్నిటికీ మించి మానవతావాది జవహర్లాల్ నెహ్రూ. అలాంటి నెహ్రూని బీజేపీ వాళ్ళు రాజకీయ కారణాలతో ఆయన మీద తప్పుడు ప్రచారం చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి విఘ్నుడైన నేత ఇలా మాట్లాడటం ప్రజాస్వామిక ప్రియులకు షాక్ కలిగించింది. ప్రజాస్వామిక విలువలు కాపాడతారని, సిస్టమ్స్ని గౌరవిస్తారనే కారణంతో చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు కూడా ఆయన మాటలను తప్పుపడుతున్నారు. చంద్రబాబు ఏంటి ఇలా మాట్లాడారని 2 రోజులుగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ మాటలు చంద్రబాబు స్థాయికి తగ్గ మాటలు కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత దిగజార్చే వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఎవరి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు, వ్యక్తిగతంగా డీఫేమ్ చేయాలని కూడా చూడరు. కానీ నిన్న నెహ్రూ మీద ఆ వ్యాఖ్యలు చేయడం అనేది బీజేపీ మెప్పు కోసం, నరేంద్ర మోడీ మెప్పు కోసం చేసి ఉండొచ్చామన్న అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది.
నిజం చెప్పాలంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక పనిచేసిన ప్రధానమంత్రిలో మోడీ అంతటి ఫ్యూడలిస్టిక్ భావజాలం, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడే భావజాలం ఉన్న నేత ఇంకొకరు లేరు. మోడీ మెప్పు కోసం మోడీని పొగుడుకోవచ్చు. మోడీ సూపరు బంపరు, మోడీ దేశాన్ని బాగా డెవలప్ చేస్తున్నాడు, ఈ 10 ఏళ్లలో భలే డెవలప్ చేశాడు, పెద్ద ఇండస్ట్రీలు తెచ్చాడు, పెద్ద ప్రాజెక్టులు కట్టారు అని చెప్పొచ్చు. ఇంకో 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడని చెప్పొచ్చు, ఇంకో 100 ఏళ్ళు బతుకుతాడని కూడా పొగుడుకోవచ్చు. కానీ ఇంకొకరిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేది అది సరికాదు. కొసమెరుపు ఏంటంటే చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే మోడీ గారి పుట్టినరోజు వచ్చింది. మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా లండన్లో ఒక గుళ్ళో లోకేష్ గారు ప్రత్యేకంగా పూజలు చేయించారు మోడీ గారి బర్త్డే సందర్భంగా. దానికి పబ్లిసిటీ కూడా ఇచ్చారు. అంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా ఏదో ఒక రకంగా మోడీ మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి, ఇవాళ రాష్ట్రం దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పుణ్యాన, విభజన పుణ్యాన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అనే భావన కూడా వ్యక్తం అవుతూ ఉంది. కానీ నరేంద్ర మోడీ వీళ్ళని ఎంతవరకు ఆదరిస్తారన్నది ఎప్పటికీ ప్రశ్నే. ఎందుకంటే ఆయన నమ్మలేం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కానంత వరకు, ఆయన మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల్లో కదలిక లేనంత వరకు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కానంత వరకు ఈ ప్రశ్నగానే మిగిలిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.